ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ అవతరణ దినోత్సవ వేడుకలు రాజమండ్రిలో విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో ఏపీయూడబ్ల్యూజే జెండాను ఆవిష్కరించారు. కిమ్స్ బొలినేని సహకారంతో నిర్వహించిన ప్రత్యేక గుండె పరీక్షల వైద్య శిబిరాన్ని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు ప్రారంభించారు. ఈ మెగా వైద్య శిబిరంలో తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఈసీజీ మరియు 2D వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్డియాలజిస్టులు డాక్టర్ బి అనూహ్య విద్యాదేవి, డాక్టర్ వై చైతన్యశ్రీ పర్యవేక్షణలో సుమారు 125 మంది పాత్రికేయులు ఉచిత వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఆ రిపోర్టుల ఆధారంగా కిమ్స్ కార్డియాలజిస్టులు సూచనలు ఇచ్చారు. ఉదయం నుంచి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. అంతకు ముందు యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కమిటీ అధ్యక్షులు మండెల శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. టీడీపీ సీనియర్ నేత ఘన్ని కృష్ణ మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయుల సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమానికి అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం వలన పాత్రికేయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు. పంతం కొండలరావు మాట్లాడుతూ సమాజంలో పోలీసు యంత్రాంగంతో మాదిరిగానే జర్నలిస్టులు కూడా రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ ఉంటారని, అలాంటి పాత్రికేయుల సంక్షేమంపై జర్నలిస్ట్ సంఘాలు దృష్టి సారించడం నిజంగా అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు ఎన్డీవీ శ్రీనివాస్, కెమెరామ్యాన్ మురళీకృష్ణ, రాజనగరం వెంకటరమణ తదితరులను డాక్టర్ గోరంట్ల సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుడుపూడి పార్థసారథి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రాజా, విశ్వనాథ్ అయ్యప్ప స్వామి, ప్రసాద్, గణేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాలు పెట్టుకున్న ఈస్ట్ గోదావరి కమిటీ సభ్యులందరికీ నా అభినందనలు. ఈరోజు కేవలం ఏదో ఒక వేడుకగా చేసుకోకుండా మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి చాలా స్వాగతిస్తున్నాను. ప్రతి సంవత్సరం మేము హాస్పిటల్లో మనం మీడియా వ్యక్తులకి మనం చేయగలిగిన మందికి మనం టెస్ట్ చేస్తాం. సమాజం ఆరోగ్యం పోవాలనుకునే మీరు మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. టైం ఉండదు, ఏ టైం అయినా సరే వెళ్ళాలి, రిపోర్ట్ చేయాలి, డెడ్ లైన్స్ ఉంటాయి. ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టే మీ ఫీల్డ్లో కూడా చాలా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి క్వాలిటీ ఇయర్స్ కానీ మీరు ఎవరైనా సరే కంపల్సరీ ఇయర్కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అది మరీ ముఖ్యంగా ఈసీజీ, యూడిఎఫ్ అనేది కంపల్సరీ. యూడిఎఫ్లో కంపల్సరీ కాకపోయినా మినిమం ఈసీజీ, టీఎండి అనేది చేయించుకోవాలి. ఇప్పుడున్న గుడ్ హ్యాబిట్స్కి, వర్క్ స్ట్రెస్కి కంపల్సరీ ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా 40 to 60 years పిల్లలు ఎదురొచ్చే వయసు, వాళ్ళందరూ సెటిల్ అయ్యే వయసు. సో 40 to 60 years ఉన్న మాత్రం తప్పకుండా మీ ఆరోగ్యాన్ని డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవాలి. దీనివల్ల మీ కుటుంబం ఎవరు కూడా రోడ్డున పడకూడదు. మీరు ధైర్యంగా ఉండి పని చేసుకోవాలంటే హెల్తీ ఫుడ్ కావాలి, మినిమం నిద్ర కావాలి, మినిమం 1 hour వాకింగ్ కావాలి, మరీ ముఖ్యంగా మైండ్ ఫ్రీ కావాలి. సో నేను స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను వీడియో వదిలాను. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన మెదడుకి రాలేదు. మన మెదడు రావాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది మన ఆరోగ్యం, నిద్ర, ఆలోచన, అంటే స్ట్రెస్. 3 అన్ని తెలిసినా మనం పట్టించుకోవట్లేదు. మీడియా మిత్రులు మరీ ముఖ్యంగా అన్ని కోణాల నుంచి, పోలీస్ నుంచి, పబ్లిక్ నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి, మేనేజ్మెంట్ నుంచి అందరూ ఒత్తిడి మీద ఉంటారు. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. నా సైడ్ నుంచి డాక్టర్గా మీ మిత్రుడిగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల యొక్క దినోత్సవం నుంచి హృదయపూర్వకంగా జర్నలిస్టులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకి, ప్రభుత్వానికి, అధికారులకు మధ్య వారధులుగా పనిచేసేటువంటి పత్రికా
ప్రతినిధులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కానీ ఎప్పుడు కూడా అంటే వారి యొక్క పనికి సమయం అంటూ ఉండదు. అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు. ఒక ఇష్యూ ఏదైనా క్రియేట్ అయినప్పుడు సమయం చూసుకోకుండా వెంటనే స్పందించి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి, అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి జర్నలిస్టులు నిత్యం ఎల్లవేళలా ప్రజాసేవలో ఉంటారు. రాజకీయ నాయకులు అయితే మేము క్రియేట్ చేసుకుంటాం సమయం, కానీ జర్నలిస్టులకి సమయం క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. ఏ సందర్భంలో అయినా స్పందించాల్సినటువంటి సందర్భం అది. అందుకని ఈ యొక్క సేవలు ఈ యొక్క దేశానికి చాలా అవసరం. ఈ సందర్భంగా మీరు చేసేటువంటి కృషికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు మీరు నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకనంటే ఈరోజు సమాజంలో ఎక్కువగా హార్ట్ కంప్లైంట్స్ రావడం, హార్ట్ అరెస్ట్ అవ్వడం, హార్ట్ స్ట్రోక్స్ రావడం, ఇలాంటివి సమాజంలో ఎక్కువగా చూస్తా ఉన్నాం. అందులో జర్నలిస్టులు చెప్పాలంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఎటువంటి జీతాలు ఉండవు. ఏదైనా కానీ వారు కలంతో రాసేటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారానికి తగ్గట్టుగానే పత్రికలు ఆందోళన ఇవ్వడం మనకు తెలుసు. కానీ నేను 2019లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నా మేనిఫెస్టోలో జర్నలిస్టులందరికీ కూడా, రిజిస్టర్ అయినటువంటి జర్నలిస్టులందరికీ కూడా వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు ఇవ్వాలి, అదేవిధంగా హాండోరియం ఫిక్స్డ్ గా ఉండాలి, మెడికల్ కి సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి లిమిటేషన్ లేకుండా, లిమిటేషన్ లేకుండా రాష్ట్రం అంతటా కూడా ఉండేటట్టు, ఏదో ఎర్ర బస్సుల్లోనో పల్లె వెలుగులోనో కాకుండా వారికి అవసరమైనటువంటి ఏపీఎస్ ఆర్టీసీలో ఓనియో బస్సులతో కూడా మన పాత్రికేయ మిత్రులకి ట్రాన్స్పోర్టేషన్ కి వారికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ జాతీయ సభ్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరం కూడా నిత్యం పని ఒత్తిడిలో ఉంటూ మన ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన పెరుగుతూ ఉంది. ఆరోగ్య సంరక్షణ అనేది ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజున ఈ ఆరోగ్య దినోత్సవాన్ని, ఈ వైద్య పరీక్షల కోసం దినాంగా ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. మనకి గిప్స్ వెళ్ళలేని వారు ఈరోజు ఎంత మంచి కార్యక్రమాన్ని మనం సహకరిస్తున్నందుకు వారి యాజమాన్యానికి, అదేవిధంగా వైద్య సిబ్బందికి, వారి సహాయకులకి అందరికీ కూడా మేము ఏపీడబ్ల్యూ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాము. చేసుకుని మనం ఇంట్లో వైద్యానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ముందుగా ఏమాత్రం ఆలస్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసున్న మిత్రులకి తెలియజేస్తే దానికి సంబంధించి మనం వైద్యం కానీ లేకపోతే సలహా కానీ తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మొహమాట పడకుండా వైద్యం విషయంలో ఎప్పుడూ కూడా ఏ రకమైన అనుమానం కానీ మొహమాటం కానీ పెట్టుకోవద్దని దయచేసి. ఎందుకంటే గత అనుభవాలు మనకి పెద్ద భాషలుగా ఉన్నాయి. అందువల్ల మన మిత్రుల్ని చాలా మంది ఇబ్బంది పడుతూ మనం కోల్పోయాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఏ పొరపాటు అసలు ఉంది, ఏమాత్రం చిన్న ఇబ్బంది అనిపించినా సరే ఎవరో ఒకరికి నాకు ఇట్లా సమస్య ఉంది, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఈ రకమైన ఇబ్బంది ఉంది అనే విషయాన్ని మాకు తెలియజేస్తే చాలు. మిగతా ఫాలోఅప్ అంతా కూడా ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ గారికి, అలాగే మాజీ అధ్యక్షుడు సారథ గారికి, అలాగే శ్రీరామూర్తి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఏదైతే గవర్నమెంట్ కిట్స్ సారథ్యంలో డాక్టర్స్కి వాళ్ళ సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏపీడబ్ల్యూజే
నిజమైన ఎందుకంటే మెడికల్ క్యాంపులు చాలా పెడతారు, ఏదో టెస్ట్ చేయడం లేదా ఐ క్యాంపులు పెట్టి కాదు తప్ప పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టి మన గుండె జబ్బుల్ని లేదా బీపీ షుగర్ అన్ని కూడా ఏదైతే ఉందో ఉచితంగా ప్రొవైడ్ చేయడం అనేది చాలా తప్పుని అడ్డగట్టి అది ముందుకు తీసుకెళ్లే బాధ్యత ధైర్యంగా ఏదైతే నిజాలు రాసే ఎవరు ఉన్నారంటే జర్నలిస్టులు. దీనివల్ల ప్రజలకి ప్రభుత్వాలు ఏం జరుగుతున్నాయి, నష్ట కష్టాలకి ప్రజల్లో ఏది మనకి ప్రజలకు మంచి జరుగుతుంది చెడు జరుగుతుందనేది తెలియజేయడమే జర్నలిస్ట్ ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా మేమందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి టైం కూడా అనుమతించి, ఎందుకంటే ఉద్యోగానికి 24 గంటలు ఏ టైంకి రాత్రి 2 గంటలకే ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా అనుమతి వస్తే 24 గంటల్లో పనిచేసే ఏదైనా ఉన్నదంటే అది జర్నలిస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా జర్నలిస్ట్ అంటే అభినందిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. సంబంధించినటువంటి 70వ వార్షికోత్సవం జరుగుతోంది. అంటే ఇది ఆఖరికి 70 ఏళ్ళు అవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం. కారణం ఏంటంటే ఏదైనా యూనియన్లు ఉన్నాయంటే అవి కంటిన్యూటీగా జరగడం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో ఏపీయూడబ్ల్యూజీ అనేటువంటిది చాలా బలమైన పాత్రికేయ అసోసియేషన్, ఒక బలమైనటువంటి సంస్థ ఆర్గనైజేషన్. అటువంటి ఆర్గనైజేషన్ ఏర్పడుతున్నటువంటి ముందు మానవ చలపతి గారికి ఆ నివాళులు ఘనంగా మనందరూ అర్పిస్తూ, తర్వాత ఆ ఏ ఉద్దేశంతో అయితే ఈ అసోసియేషన్ ప్రారంభించారు అంటే జర్నలిస్టులు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు లభించాలి. అంటే ఏదైతే వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు 24 గంటలు డ్యూటీలో 24/7 డ్యూటీలో ఉండేటువంటిది ఒకటి పోలీస్ వ్యవస్థ అయితే, రెండవది ఈ జర్నలిస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళే. ఎందుకంటే నిరంలో ఎక్కడ ఏం జరిగినా ఆ వార్తని ఇమీడియట్గా అందుబాటులోకి తీసుకురావడం, సమాజ హితానికి సంబంధించినటువంటి ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు ఉంటే వాటి మీద ఎడిటోరియల్స్ రాయడం, అలాగే ఏదైనా స్కామ్లు అటువంటివి జరిగినప్పుడు కుంభకోణాలు వాటిని కూడా వెలికి తీసి బయటికి చేసేటప్పుడు కొంత ప్రాణహాని కూడా జరగచ్చు. లేకపోతే ఏదైనా అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా కొన్ని ఆపదలు కలగచ్చు. ఇటువంటి అన్నిటికీ కూడా ప్రభుత్వం ద్వారా మనకి సహాయ సహకారాలు అందించాలి అంటే ఒక యూనియన్ ఉండాలి. అటువంటి యూనియన్ నెలకొల్పడంలోనే ఈ ఏపీయూడబ్ల్యూజీ అనేటువంటిది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటిది. అందులో సభ్యుల ముందున్న మీ అందరూ కూడా అభినందనలు తెలుపుతూ, మరి ఇక్కడ అసోసియేషన్ ఏదైతే ఉందో మన ప్రెసిడెంట్ శ్రీరామూర్తి గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు ఏపీయూడబ్ల్యూజీకి, అలాగే సారథి గారు కూడా మాజీ ప్రెసిడెంట్ ఉన్నాడు, అలాగే ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా ఇచ్చేయడం జరిగినందుకు వారికి కూడా అభినందనలు తెలుపుతూ, మరి ముఖ్యంగా మా సోదరుడు మధ్య రాంబాబు తెలుగుదేశం రాజమండ్రి అధ్యక్షుడు, అర్బన్ అధ్యక్షుడు, చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. అంటే సౌమ్యుడు అంటే పనుల్లో సౌమ్యుడు కానీ చాలా దిట్టైన వ్యక్తి. ఎక్కడ ఏ పని ఎలా చేయగలిగినో విశాలంగా ఉన్నటువంటి మా సోదరుడు మధ్య రాంబాబు కూడా ఇక్కడ రావడం మాకు సంతోషం. జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో 70వ వార్షికోత్సవాన్ని ఎంతో స్ట్రెస్ ఉంటుంది. ఆహార నియమాలు కూడా ఎప్పుడూ వాళ్ళకి వేల పట్ల ఆహారాలు కూడా తీసుకోవడం కష్టమైంది వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వృత్తి ధర్మం అలాంటిది. అది ఏదేమైనా ఈ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల హృదయాల్లో వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదు, ఇది సమయం కాదు, ఇది కంటెస్ట్ కూడా కాదు. ఏదేమైనా శ్రీరామూర్తి గారు బండిని లాక్కొస్తారు అలాగా ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరం కూడా. ఆయనకి తోడు 70వ వసంతోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ముందు పత్రికా మిత్రులు సోదరులు, మీరు ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఈ వర్క్ స్ట్రెస్ టెన్షన్ లో పడి మీ ఆరోగ్యాన్ని మీరు పెంచుకోవట్లేదు.
ఇంతకాలం రాజమండ్రిలో దొరకని సౌకర్యాలు అవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో రేపు ఉదయం గవర్నమెంట్ ఆరోగ్య సర్వీసుల ద్వారా కానీ స్కీముల ద్వారా కానీ అందుబాటులో తేవడానికి జనవరిలో మనం కొత్త ఇక్కడ మన ఎదురుగుండే హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సో అందులో అన్ని రకాల సేవల్ని ప్రజలకు ఉచితంగా మనం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. సో సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ రోజు క్యాంపు చేయడం శ్రీరామూర్తి గారు సారథి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.